మరికొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణలో ఎంపీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ టికెట్ దరఖాస్తుల గడువు ఇవాళ్టితో ముగిసింది. ఎంపీ దరఖాస్తులకు అనూహ్య స్పందన వచ్చింది. మొత్తం 17 పార్లమెంటు స్థానాలకు 300కు పైగా దరఖాస్తులు వచ్చాయి. శనివారం ఒక్కరోజే 160కి పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇదిలా ఉంటే ఖమ్మం సీటు కోసం తీవ్ర పోటీ నెలకొంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని, మంత్రి పొంగిలేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి విహెచ్ దరఖాస్తు చేసుకున్నారు. ఆశావాహులు సమర్పించిన దరఖాస్తులను టీపీసీసీ పరిశీలించి కేంద్ర ఎన్నికల కమిటీకి పంపనుంది. వరంగల్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, ఆదిలాబాద్, మహబూబాద్ పార్లమెంటు నియోజకవర్గాలకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఫిబ్రవరి 2వ వారంలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం ఏర్పాటు చేయనుంది. మరోవైపు గెలుపు గుర్రాలను సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఎంపిక చేయనుంది. హైదరాబాద్ గాంధీ భవన్ కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని భారీ ర్యాలీగా వచ్చారు. ఖమ్మం పార్లమెంటు సీటు కోసం దరఖాస్తు చేసుకోవడానికి నందిని వచ్చారు. ఇప్పటికే నందిని తరపున మద్దతుదారులు దరఖాస్తు చేశారు. మరోసారి స్వయంగా దరఖాస్తు చేసేందుకు నందిని గాంధీ భవన్ కు వచ్చారు. గాంధీ భవన్ కు వచ్చిన నందినికి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు టపాసులు కాల్చి ఘన స్వాగతం పలికారు. మరికొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణలో ఎంపీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ టికెట్ దరఖాస్తుల గడువు ఇవాళ్టితో ముగిసింది. ఖమ్మం సీటుకైతే తీవ్ర పోటీ నెలకొన్నట్లు కనిపిస్తుంది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిద్ధార్థ్ లైవ్ ద్వారా అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, తెలంగాణలో ఎంపీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ టికెట్ దరఖాస్తుల గడువు ఇవాళ్టితో ముగిసింది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిద్ధార్థ్ నుండి తెలుసుకుందాం. సిద్ధార్థ్, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శంకరి. గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎంపీల కోసం దరఖాస్తులను ఆహ్వానించారు. ఈ రోజుతోని దాని గడువు ముగిసింది. గడువు ముగిసే సమయానికి 300కు పైగా అప్లికేషన్స్ వచ్చాయి. ఈ రోజు ఒక్కరోజే 160కి పైగా అప్లికేషన్స్ వచ్చాయి. 17 స్థానాలకు గాను 300కు పైగా అప్లికేషన్స్ వచ్చాయి. దీన్ని రేపు ఎల్లుండి ఇక్కడి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ దీనికి సంబంధించినటువంటి స్క్రూటినీ చేస్తారు. ఇక్కడ స్క్రూటినీ అయిన తర్వాత కేంద్ర ఎన్నికల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విభాగానికి పైకి ఈ స్క్రూటినీ అయినటువంటి జాబితాను పంపిస్తారు. అక్కడ బడపొడిచి వాళ్ళపైన సర్వేలు నిర్వహించి గెలుపు గుర్రాలకే కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చే ఆలోచనలో ఉంది. 17 పార్లమెంటు స్థానాలకు గాను కనీసం 15 స్థానాలు గెలుపొందడానికి కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తూ ఉంది. అయితే ఈసారి పార్లమెంటుకు సంబంధించి అందరికంటే ముందే, ఈవెన్ నోటిఫికేషన్ వచ్చే కంటే ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన చేశారు గతంలో. దానికి అనుగుణంగానే ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ 17 స్థానాల్లో ఎక్కువగా రిజర్వేషన్ సెగ్మెంట్లు అయినటువంటి పెద్దపల్లికి కానీ, నాగర్ కర్నూలుకి కానీ, మహబూబాబాద్ కానీ, ఆదిలాబాద్ కానీ, అదేవిధంగా ఈ 5 స్థానాలకు ఎక్కువగా అప్లికేషన్స్ వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఖమ్మం సీటు ఒక హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు టికెట్లను ఆశిస్తున్నారు. సీనియర్ నేతగా ఉన్నటువంటి విహెచ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి అప్లికేషన్ పెట్టుకున్నారు. దాంతోపాటు కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి అప్లై చేసుకున్నారు. అదేవిధంగా సోనియా గాంధీ కూడా ఇక్కడ నుంచి పోటీ చేస్తే బాగుంటుందనే ఒక చర్చ జరుగుతూ ఉంది. దాంతోపాటు ఈరోజు డిప్యూటీ సీఎం భట్టి సతీమణి నందిని కూడా ఖమ్మం సీటు కోసం అప్లై చేసుకున్నారు. దాంతోపాటు చాలామంది కీలక నేతలు కూడా పార్లమెంటు సీట్ల కోసం అప్లై చేసుకున్నారు. ముఖ్యంగా జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి, అదేవిధంగా మోత్కుపల్లి నరసింహులు మాజీ మంత్రి కపిలవై దిలీప్ కుమార్ అప్లై చేసుకున్నాడు. సినీ నిర్మాత బండ్ల గణేష్ అప్లై చేసుకున్నారు. గడ్డం వివేక్ కుమారుడు గడ్డం వంశీ,
సర్వే సత్యనారాయణ, పటేల్ రమేష్ రెడ్డి, అదేవిధంగా మల్లు రవి ఇట్లాంటి వాళ్ళు చాలామంది అప్లై చేసుకున్నారు. దాంతోపాటుగా పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు కూడా కొంతమంది అప్లై చేసుకున్నారు. పార్టీకి సంబంధించి చామల కిరణ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా సామా రామ్మోహన్ రెడ్డి, దామోదర్ ఇట్లాంటి వాళ్ళు చాలామంది అప్లై చేసుకున్నారు. సో మొత్తానికైతే భారీగా అనూహ్య స్పందన వచ్చిందని చెప్పుకోవచ్చు. దీనికి స్క్రూట్నీ చేసి ఇక్కడ వడబోర్చినటువంటి జాబితాను పైకి పంపిస్తారు. ఇక సర్వేల ఆధారంగానే టికెట్ల ఎంపిక